హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇందు ఇంటికి రాగానే ఎంతగానో ఏడుస్తూ ఉంటే మీరతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా అమ్మ ఇందు ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇందు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక ఇంతలో శరత్ చంద్ర వస్తాడు. ఏమైందమ్మా ఇందు, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక ఇంతలో వంశీ తన తండ్రి ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తూ, నేను చెబుతాను అమ్మ ఎందుకు ఏడుస్తుందో. నా కొడుకు కాబోయే భార్య అని చెప్పి ఇందుని తీసుకుని బయటకు వెళ్ళాడట. నా కొడుకు బయటకు తీసుకువెళ్తే ఇందు వల్ల నాన్న మరొక భార్య కొడుకట. వాడు ఎందుకు పెళ్లి కాకముందే బయట తిరుగుతున్నారంటూ నా కొడుకు మీద చేయి చేసుకున్నాడట. నా కొడుకు మీద మాత్రమే కాదు, ఇందు మీద కూడా చేయి చేసుకున్నాడట. అసలైనా నా కొడుకు మీద చేయి చేసుకోవడానికి వాడెవడు? అందుకే మేము ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నామని చెప్పి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. దాంతో మీరా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం ఏంటండి? ప్లీజ్ అండి, దయచేసి మీరు ఆ మాట అనొద్దు. మా అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. దయచేసి మమ్మల్ని క్షమించి ఈ పెళ్లి ఒప్పుకోండి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు వంశీ తండ్రి, క్షమాపణ చెప్పాల్సింది మీరు కాదు, నా కొడుకు మీద చేయి చేసుకున్నాడు కదా వాడు. మర్యాదగా వాడి చేత నా కొడుక్కి క్షమాపణ చెప్పించండి. అలా అయితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే ఈ పెళ్లి జరగదు అని చెప్పి రారా వంశీ అంటూ వంశీని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో ఇందు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నువ్వు కోరుకుంది ఇదే కదా. నా పెళ్లి కుదిరిన దగ్గర నుండి చూస్తున్నాను, నీకెప్పుడు కూడా ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు. నీ మరొక కూతురు ఉంది కదా, ఆ కూతురికి ముందు పెళ్లి చేయాలన్న ఆలోచన నీకుంది కాబట్టే నా పెళ్లి చెడగొట్టాలని నీ కొడుకుని పంపించి నాకు కాబోయే భర్త మీద చేయి చేసుకునేలాగా చేసావు కదా అని చెప్పి ఇందు కృష్ణప్రసాద్ మీద మండిపడుతూ ఉంటుంది. జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇందు, నన్ను నమ్ము అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మీరా ఆ గగన్ వచ్చి క్షమాపణ చెబితే కానీ వీళ్ళు పెళ్ళికి ఒప్పుకోమని అంటున్నారు. కానీ ఇప్పుడు వాడి చేత క్షమాపణ ఎలా చెప్పించాలి అని అంటూ ఉంటే ఇక అప్పుడు ఇందు, లేదమ్మా ఈ పెళ్ళి జరగదు, ఎందుకంటే వాడు క్షమాపణ చెప్పడు కాబట్టి. మీ అందరికీ నేను ముందే ఒక మాట చెబుతున్నాను, ఈ పెళ్ళి కనుక జరగకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. ఎందుకంటే ఇప్పటికే మా ఫ్రెండ్స్కి కాలేజ్లో అందరికీ కూడా నేను పెళ్లి కార్డు ఇచ్చి నా పెళ్ళని అనౌన్స్ చేశాను. ఇప్పుడు కనుక పెళ్ళి ఆగిపోయిందని తెలిస్తే వాళ్ళంతా కూడా నన్ను అవమానిస్తారు. అసలే నేను నల్లగా ఉన్నానని నాకు సంబంధాలు కూడా రావడం లేదు. ఇప్పుడు వచ్చిన ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోతే ఇక ఈ జన్మకు నాకు పెళ్ళి జరగదు. పెళ్ళి కాకుండా ఇలా ఇంట్లో పడి ఉండే కంటే నేను చచ్చిపోవడం నయం అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. అమ్మ ఇందు, ఎందుకమ్మా అలా మాట్లాడతావు అని చెప్పి, మేమంతా ఉన్నాం కదా, నీ పెళ్ళి ఎలాగైనా సరే జరిపిస్తామని చెప్పి మీరా అంటూ ఉంటుంది. మీరు నా పెళ్ళి ఎలా జరిపిస్తారు? వాడు క్షమాపణ చెప్పడు అని ఇందు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అపూర్వ, ఖచ్చితంగా వాడు క్షమాపణ చెప్పి తీరుతాడు అని చెప్పి అంటూ ఉంటే, ఎలా అత్తయ్య అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. ఉన్నాడు కదా నీకు నాన్న, వాడికి నాన్న, తనే వెళ్ళి ఆ గగన్ గాడిని ఒప్పిస్తాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్ చంద్ర కృష్ణప్రసాద్తో, విన్నావు కదా అపూర్వ ఏం చెప్పిందో, మర్యాదగా నీ కొడుకు దగ్గరికి వెళ్ళు, వాడిని ఎలాగైనా సరే ఒప్పించి వంశీకి క్షమాపణ చెప్పించు, ఆ తర్వాతే నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టు అని చెప్పి కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇస్తాడు. ఇక అప్పుడు మీరా కూడా, ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? మన కూతురి జీవితం నాశనం అవ్వకుండా ఉండాలంటే మీరు వెళ్ళి వాడిని ఒప్పించాలి, వంశీకి క్షమాపణ చెప్పించాలి, వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ రాత్రిపూట గగన్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ వచ్చి డోర్ కొట్టగానే భూమి డోర్ ఓపెన్ చేస్తుంది. అంకుల్, మీరు ఈ టైంలో వచ్చారేంటి? ఆంటీ కోసం వచ్చారా? ఉండండి ఆంటీని పిలుస్తాను అని చెప్పి శారద ఆంటీ అని చెప్పి శారదని పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో శారద గుమ్మం దగ్గర నిలబడి ఉన్న కృష్ణప్రసాద్ వైపు చూస్తూ, మీరేంటండి ఈ టైంలో వచ్చారు, లోపలికి రండి అని చెప్పి కృష్ణప్రసాద్ని పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కిందికి వచ్చిన గగన్ అవసరం లేదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఈ ఇంటికి ఆయనకు ఎటువంటి సంబంధం లేదు,
ఎందుకు ఆయన్ని నువ్వు లోపలికి పిలిచి మరీ మర్యాదలు చేస్తున్నావమ్మా, అవసరం లేదు, అతన్ని అక్కడే ఉండనివ్వు అని చెప్పి అలా సీరియస్గా కిందికి వస్తాడు. ఏంటి కృష్ణప్రసాద్, నీకు మా ఇంటితో ఏం పని, ఎందుకు ఇలా వచ్చావు అని చెప్పి మళ్ళీ దొంగచాటుగా మా అమ్మని కలవాలని వచ్చావా? నీ వల్ల ఇప్పటి వరకు మా అమ్మ పడిన మాటలు చాలు, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్ మీద అరుస్తూ ఉంటాడు. దాంతో కృష్ణప్రసాద్, రే గగన్, నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను వచ్చింది మీ అమ్మ కోసం కాదు, నీ కోసం అని చెప్పి అంటూ ఉంటాడు. మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా? నా గురించి నువ్వు ఏ రోజు ఆలోచించలేదు, అటువంటిది ఇప్పుడు నా కోసం నువ్వు ఇంటికి వచ్చావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు కృష్ణప్రసాద్, అది కాదు గగన్, నేను చెప్పేది ఒక్కసారి విను. నువ్వు ఇందుకి కాబోయే భర్త వంశీ మీద చేయి చేసుకున్నావట కదా, నువ్వు ఖచ్చితంగా తప్పైతే చేసి ఉండవు. వంశీ ఏదో తప్పు చేస్తేనే నువ్వు కొట్టుంటావు, అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఆ ఇంట్లో ఎవరికి కూడా ఆ విషయం అర్థం కావడం లేదు. నువ్వు అతని మీద చేయి చేసుకున్నావని చెప్పి ఈ పెళ్లి జరగదు అంటూ వంశీ వాళ్ళ నాన్నతో వచ్చి చెబుతున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతానని ఇందు బెదిరిస్తుంది. అందుకే ఈ పెళ్లి జరగాలంటే నువ్వు ఒక్కసారి వచ్చి వంశీకి క్షమాపణ చెప్పాలి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో గగన్, ఏంటి నేనొచ్చి వాడికి సారీ చెప్పాలా? అది ఈ జన్మలో జరగదు. అయినా నువ్వు అసలు కన్న తండ్రివైనా? వాడు పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటానని బెదిరిస్తూ ఉంటే నువ్వు వాడి చెంప పగల కొట్టాల్సింది పోయి నీ కూతురికి బుద్ధి చెప్పి మరొక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాల్సింది పోయి నా దగ్గరికి వచ్చి నా చేత క్షమాపణ చెప్పించాలని చూస్తావా అని చెప్పి గగన్ సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్, అది కాదురా, ఒక్కసారి నా మాట విను. ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో, పెద్దవాడినయ్యుండి నీ చేతులు పట్టుకుంటున్నాను, బ్రతిమలాడుతున్నాను, దయచేసి నా కూతురు జీవితం నాశనం అవ్వకుండా కాపాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు గగన్, నీకు ఎలా చెబితే అర్థమవుతుంది కృష్ణప్రసాద్, ఈ పెళ్ళి జరగకపోతే నీ కూతురు జీవితం నాశనం అవ్వడం కాదు, పెళ్ళి జరిగితేనే నీ కూతురి జీవితం నాశనం అవుతుంది. అసలు వాడు నీ కూతుర్ని ఎక్కడికి తీసుకువెళ్ళాడో తెలుసా? పట్టపగలు లాడ్జ్కి తీసుకువెళ్ళాడు. అలా పెళ్ళి కాకముందే అమ్మాయిని లాడ్జ్కి తీసుకువెళ్ళాడంటే వాడు ఎంత నీచుడో అర్థం చేసుకో. అటువంటి వాడి మీద నేను చేయి చేసుకోవడం తప్ప అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్, ఏంటి వంశీ ఇందుని పెళ్ళి కాకముందే లాడ్జ్కి తీసుకువెళ్ళాడా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అప్పుడు గగన్, అవును, వాళ్ళిద్దరిని నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే ఒకవేళ ఇంకొకరు ఎవరైనా చూసుంటే నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకునేవారు. ఈ పాటికి ది గ్రేట్ శరత్ చంద్ర గారి ఇంటి ఆడపిల్ల ఇలా పెళ్లి కాకముందే లాడ్జ్కి తిరుగుతుందంటూ న్యూస్ పేపర్లో న్యూస్ వేసి ఉండేవారు అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆవేశంగా ఇంటికి వస్తాడు. ఇందు అని చెప్పి సీరియస్గా ఇందుని పిలుస్తాడు. ఇందు, శరత్చంద్ర, అపూర్వ వీళ్ళంతా కూడా కిందికి వస్తారు. ఇకప్పుడు కృష్ణప్రసాద్ ఇందు దగ్గరికి వచ్చి వంశీ నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో ఇందు బయటికి తీసుకువెళ్ళాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అదే బయటికంటే ఎక్కడికి? పార్కుగా, సినిమాకా, రెస్టారెంట్కా, ఎక్కడికి? లేదంటే లాడ్జ్కా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు మీరా, ఏంటండి కూతుర్ని పట్టుకొని ఏం అడుగుతున్నారు? వంశీ ఇందుని లాడ్జ్ కిందకు తీసుకువెళ్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇకప్పుడు నువ్వు మాట్లాడకు మీరా అని చెప్పి ఇందు వైపు చూస్తూ చెప్పిందు వంశీ నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర కూడా అక్కడికి వస్తాడు. చెప్పిందు మీ నాన్న అడుగుతున్నాడు కదా, వంశీ నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాడు అని చెప్పి అడుగుతూ ఉంటే లాడ్జ్కి తీసుకువెళ్ళాడు మావయ్య అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, విన్నారు కదా బావగారు, వాడు నా కూతుర్ని ఎక్కడికి తీసుకువెళ్ళాడో అందుకే నా కొడుకు వాడి మీద చేయి చేసుకున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని మా దగ్గర దాచిపెట్టామని చెప్పి కృష్ణప్రసాద్ ఇంతు చెంప పగలగొడతాడు. ఇప్పుడు చెప్పండి బావగారు, నా కొడుకు చేసింది తప్ప మన కుటుంబ పరువుని కాపాడడం కోసమే వాడు అలా చేయాల్సి వచ్చింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్ర, అమ్మ ఇందు, ఏంటమ్మా ఇది, వంశీ నిన్నలా లాడ్జ్కి తీసుకువెళ్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పాలి కదా, అలా ఎలా వెళ్ళిపోతావని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇందు, అది కాదు మావయ్య, ముందు నాకు ఇలా లాడ్జ్కి తీసుకువెళ్తున్నానని చెప్పలేదు, ఫ్రెండ్స్తో పార్టీ అని అబద్ధం చెప్పి తీసుకువెళ్ళాడు.
ఎలాగో పెళ్లి చేసుకోబోయే వాడే కదా అని చెప్పి నేను కూడా అడ్డు చెప్పలేకపోయాను. సారీ మామయ్య అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. ఇకప్పుడు శరత్ చంద్ర, మీ నాన్న చెప్పింది కరెక్ట్ అమ్మా, వాడు నీకు కరెక్ట్ కాదు, గగన్ ఏ తప్పు చేయలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో శరత్ చంద్ర మొట్టమొదటిసారి గగన్ని మెచ్చుకుంటున్నందుకు నక్షత్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. వాడు మగాడు డాడీ, ఖచ్చితంగా వాడు ఏదైనా పని చేశాడంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ రోజు రౌడీల నుండి నన్ను కాపాడి నా ప్రాణాలు కాపాడాడు, ఈరోజు ఇందు జీవితాన్ని కాపాడాడు, వాడు అసలు సిసలైన మగాడంటే అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికి అలా గగన్ ఏ తప్పు చేయలేదని శరత్ చంద్ర అయితే అర్థం చేసుకుంటాడు. వాళ్ళు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడం కాదు, నేనే ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేస్తున్నాను అమ్మ ఇందు, ఇకపై నువ్వు వాణ్ణి మర్చిపో, నీకు మంచి సంబంధం చూసి త్వరలోనే పెళ్లి చేస్తాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు.